ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదించబడింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తను సెప్టెంబర్ 3న ఏదైతే రాజీనామాని స్పీకర్ ఫార్మాట్లో పంపించారో ఆ రాజీనామాకి ఇప్పుడు ఆమోద ముద్ర పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు జాగృతి చీఫ్ కవిత. 2022 నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నియామకమైనటువంటి కవిత ఆ తర్వాత పార్టీలో విభేదాలు, అంతకంటే మునుపు తను లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో అరెస్ట్ అవ్వడాలు ఇవన్నీ జరుగుతూ పరిణామాల్లో తను ఎటకేలకి తన పార్టీ నుంచి విడిపోవాలని నిశ్చయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పార్టీలో జరిగినటువంటి కుమ్ములాటలపైన అనేక రకాలుగా తను బయటికి స్పందిస్తూ వచ్చారు. ఆ తర్వాత తను యొక్క విషయాన్ని తనకున్నటువంటి మాటల్ని ఇవన్నీ నచ్చక బీఆర్ఎస్ పార్టీ తనని పార్టీలో నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆవిడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ రాజీనామా సెప్టెంబర్ 3వ తేదీన చేసినప్పటికీ సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ 4 నెలల కాలం పట్టింది అది రాజీనామాని ఆమోదముద్ర వేయించడానికి. సో మొన్న మధ్య అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత కూడా స్పీకర్ని అటు మండలి చైర్మన్ని కలిశారు. మొన్న ఏకంగా మండలికి వెళ్ళిపోయి తను కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చారు. ఇప్పుడు ఆమోద ముద్ర పడింది ఎటకేలకిగా. ఇక స్థానం ఖాళీ కూడా అయింది.